డూప్లీస్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాగంటి గోపినాథ్ గారు, నేను వడ్డెర బిడ్డని రాళ్ళు కొట్టుకొని రాయి తిని బతికిన గడ్డ మీద అబద్ధాలు నేర్చుకోలే, అన్యాయం చేయడానికి నేర్చుకోలే, అందుకే రాళ్ళు కొట్టుకొని బతికిన బిడ్డని నేను. బహుజన బిడ్డని మాగంటి గారు, మరి నీ అధికారంతో కుల అహంకారంతో అనుమతిస్తావా? నువ్వు గ్రేవాడుకు ఒక లెటర్ రాసినావా? నువ్వెక్కడ శాంక్షన్ చేయించినవు చూపెడతావా? నేనొక బహుజన బిడ్డను అడుగుతున్నా మాగంటి గారు. నేను పీజేఆర్ ఎస్పీఆర్ఎల్ ఉమ్మడి బస్తీల సంఘం నుంచి లోకాయుక్త వేలం రికమెండేషన్ లెటర్ ఇవ్వలే. అప్పుడు బోడమండ డివిజన్ కార్పొరేటర్ కూర్చోపోయి రాలేదే, కూర్చోపోయే ఆ పిల్లవాడు మరి 54 బస్తీల పిల్లవాడుకు ప్రజల గురించి ఆలోచించి లెటర్ ఇచ్చిండు. ఎలక్షన్ వేస్తే ఓట్లు కావాలా, దండాలు పెడతావు. గేవాడుకు ఒక్క రూపాయి సాయం చేస్తే దా మీడియా ముందు కూర్చున్నామా, ప్రెస్ లో కూర్చున్నామా, నేను సిద్ధంగా ఉన్నా. నేను వడ్డెర బిడ్డని, బహుజన సమాజానికి సంబంధించిన బిడ్డని కోర్టులో నిరూపిస్తా. 1,75,00,000 రికమెండేషన్ కంప్లీట్ చేయాలని లెటర్ నేను అంతటా అక్కేస్తున్నా. ఎప్పుడు వస్తావు? గవర్నమెంట్ సెంటర్కి వస్తావా? నేను చెప్పింది అబద్ధం అయితే నేను క్షమాపణ చెప్తా, తప్పు ఒప్పుకుంటా, ముక్కు నెల రాస్తా. మరి నువ్వు రాస్తావా? నువ్వు చేస్తే నేను రాస్తా, నేను చేస్తే నువ్వు రాస్తావా? ఏంది ఇది? ఇంట్లో తల్లి పిల్లలకు కొట్లాడ పెడతావు, అన్నదమ్ములకు కొట్లాడలు పెడతావు, ప్రతి బస్సులో గురువు చేస్తావు. ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం క్రిస్టియన్ సోదరుడు మేము. ఈరోజు 54 బస్తీల దేవాలయం తీసుకుపోయి 7 డివిజన్లు అంటావా? మరి 7 డివిజన్ల క్రిస్టియన్ సోదరులను కూడా మోసం చేస్తున్నావు. హిందువులకు ముస్లింలు కొట్టాలు పెట్టేలా చూస్తున్నావు. నీ ఆటకు సాగవు. 54 బస్తీల క్రిస్టియన్ సోదరుల గురించి చెప్తున్నా. మీరు రాండి, అందరం కూర్చున్నాం, కలిసి ఉన్నాం, కలిసి ఉంటున్నాం. రాజకీయానికి ఆడుకుంటున్న మాగంటి గోపినాథ్ బుద్ధి చెప్తాం. మనందరి సంబంధించిన ముస్లింలు ఉన్నాం, క్రిస్టియన్ సోదరులు, హిందూ సోదరులు, మైనార్టీ సోదరులు కూడా అందరినీ పిలుద్దాం. కూర్చో, ఎప్పుడొస్తావు? నువ్వే డేట్ చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కడికి రామంటే వస్తా, సిద్ధంగా ఉన్నా. మాగంటి గోపినాథ్ గారు, నువ్వు కనుక నీ బడ్జెట్ల కింద లేదా నీ సొంతం సొమ్మా ఎమ్మెల్యే బడ్జెట్ 2 కోట్లు ఉంది కదా, దానికి వెళ్ళి చేస్తావా? ఎప్పుడు వస్తావు, ఎక్కడ వస్తావు? నువ్వే చెప్పాల్సి నేను వస్తా. నీ అనుచరులను కోసం పెట్టుకో, ఆఫీసర్లను కోసం పెట్టుకో. ఇంత అబద్ధాలు మాట్లాడతావా? ఈ యొక్క నా ఆవేదన ఎందుకంటే కలిసి ఉన్నాం, అన్నదమ్ముల యొక్క అక్కజల్లలో కలిసి ఉన్నాం. క్రిస్టియన్ సోదరులు మేము, మాకు బిడ్డని పెట్టిస్తావా? అయినా నీ క్రిస్టియన్ సోదరులారా, నేను లీగల్ గా 54 బస్తీల గురించి పోయి కోర్టు నుంచి చేపిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మీటింగ్ లో కూడా ఎక్కడున్నా వెళ్తాం. మాగంటి గోపినాథ్ మరి ఆయన నిజంగా సిద్ధసిద్ధి ఉంటే మరి రామన్నాం తెలిస్తే అక్కడే తెలుసుకుందాం. మాగంటి మరి యొక్క పీజీఆర్ ఇంతమందికి ఇల్లు ఇచ్చింది కాక అంతిమయాత్ర కూడా మరి ఆయన 50 ఎకరాలు కేటాయించింది కాబట్టి గూడు ఇచ్చిన దేవుడికి గుడి కట్టాం. ఒక్కసారి పీజీఆర్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తాం. జై పీజీఆర్, జై జై పీజీఆర్.